హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ప్రధాన వార్తలు. ఫోన్ ట్యాపింగ్ పై మన ఛానల్ ద్వారా ఒక వీడియోను తీయడం జరిగింది. కింద రిలేటెడ్ వీడియోలో ఉంటుంది, ఒక్కసారి దాన్ని చూడండి. భస్మాసుర బాణం నాడు విపక్షాలపైకి కేసీఆర్ ప్రయోగం, తిరిగి నేడు బీఆర్ఎస్ మెడకు. పార్టీ నుంచి రోజుకో నేత బయటకు నైతికంగా ఒంటరవుతున్న గులాబీ బాస్. సీనియర్లను లాగేయడంతో గులాబీ శ్రేణుల్లో డైలమా, ఫ్యూచర్పై పార్టీలో గందరగోళం. నల్గొండ ఖమ్మం నేతలే నీ పాలిట మానవ బాంబులు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక. 10 ఏళ్లు పదవులు అనుభవించి కష్టకాలంలో బయటకు వెళ్తున్న నేతలను కాలు మొక్కిన తీసుకోమన్న కేటీఆర్. ప్రతిపక్షాలకు పన్నుపోటు 1823 కోట్లు కట్టాలంటూ కాంగ్రెస్ కు నోటీసులు. సిపిఐకి సైతం 11 కోట్లు చెల్లించాలంటూ నోటీస్. కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం. ట్యాపింగ్ కుట్ర నిజమే, ప్రతిపక్ష నేతల మాటలు విన్నాను, ప్రముఖులపై నిఘా పెట్టాను, అనంతరం ఆధారాలు ధ్వంసం చేశా అంటూ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ రికార్డ్. 14 రోజుల రిమాండ్. కేటీఆర్ చర్లపల్లిలో చిప్పకూడు తింటావు, అచ్చోసిన అంబోతులా మాట్లాడుతున్నావు, ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవుతుందా, భార్యాభర్తల మాటలు ఎవరైనా వింటారా అంటూ రేవంత్ రెడ్డి